నమస్తే, నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఇవాళ వీడియో ఏంటంటే మన మిద్దె తోటలో కూరగాయలు అయితే హార్వెస్ట్కి వచ్చేసాయండి. కొంచెం ఎండగా ఉందని చెప్పేసి ఇప్పుడే 6:30 టైం అవుతుందన్నమాట. పైకి వచ్చాము. రండి కోద్దాం ఏమేమి ఉన్నాయో. చూసారా, ముందుగా మాత్రం గుమ్మడికాయ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే అయిపోయిందండి, దీన్ని కోసుకుందాము. విత్తనాలు అయితే వేయలేదండి, వేయకుండా వచ్చిన గుమ్మడికాయ పోదనమాట. ఇది కూడా ఒకటైతే వచ్చింది, దానికి కోద్దాము. చూసారా ఎంత బాగుందో. గుమ్మడికాయ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది మొన్నటి మీద అయితే ఇది రెడీ అయిందనమాట. మనకు కొంచెం పచ్చిగానే ఉంది, కానీ ఇదైతే బాగానే ఉందండి కాయ. వంకాయలు చూసారా ఎంత బాగున్నాయి, చూడండి వంకాయలు. ఇదో రకం వంకాయలు అనమాట. ఈసారి అయితే 2 కాయలు కాసింది ఇది. ముందుసారి అయితే దీనిదేనండి, కోతులు తినేసినాయి అనమాట కాయలు. ఇవ్వండి, మంచి సైజు అనమాట. ఇవి బాగుంటాయి, టేస్ట్ కూడాను. ఇదే టైప్లో 2 కాయలు వేరే దానికి వస్తే అప్పుడు కోసాను అనమాట. దీనికి కూడా ఉన్నాయండి మొక్కలు. గోడ మీద ఉన్న మొక్కలు తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెట్టేశానండి లోపలికి. ఎండలు అనేది ఎక్కువగా ఉన్నాయి కదా. ఇదైతే ఒకటే మొక్క అండి. ఇదైతే ఎగ్ వైట్ వంకాయ అనమాట. ఇదేమో పర్పుల్ షేడ్ వంకాయ. 4 కాయలు అయితే వచ్చినాయి దీనికి. వంకాయలు ఎంత ఎండలు కూడా చక్కగా కాస్తాయండి వంకాయలు. ఇంకా ఎక్కడెక్కడే ఉన్నాయి కొన్ని సర్దాలి. మొక్కలు దగ్గరగా పెట్టాలండి మొక్కలు. ఈ వంకాయ చూసారా వెరైటీగా ఉందన్నమాట. ఇది ముళ్ళు కూడా చూడండి, చెట్టు నిండా ముళ్ళే ఉన్నాయి దీనికి. ఇది ఒక రకమైన వంకాయ అనమాట. అయితే వంకాయలు అయితే ఇవి బీన్స్ అయితే భలే వస్తున్నాయండి. ఇవ్వండి, ఇవన్నీ ఇవే చక్కగా ఎండల్లో కూడా బాగానే కాస్తున్నాయి ఇవి అయితే. ముదిరితే కనుక కొంచెం పీస్ టైప్లో వస్తుంది, కానీ లేకపోతే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. ఈ మళ్ళీ పర్పుల్ కలర్ తీసుకుని పెట్టాను నేను. అటువైపు ఇంకా అదైతే ఇంకా క్రాప్ అనేది రాలేదు మనకి. ఇవ్వండి, ఎలా అవుతాయి అన్నమాట. ఇంతంత అవుతాయి. ఇంతకన్నా కొంచెం ఇదిగాన కొంచెం నల్లబడిందా అసలు తినలేమండి. ముదిరిపోయి అదో బీరకాయ పీసులో అయిపోద్ది అనమాట. ఇలా ఉన్నప్పుడు అయితే మష్రూమ్ తిన్నట్టు ఉంటుంది. మనం ఇవి వండుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ పిట్టలకి చాలా ఇష్టం అనుకుంటండి, తినేస్తున్నాయి అనమాట ఇవి. చారు పెట్టుకున్న పప్పులో వేసుకున్న టేస్ట్ అయితే దీని టేస్ట్ అనేది దేనికి రాదండి. ఇప్పుడు కూడా చక్కగా కాస్తున్నాయి కాయలు. ఇదిగోండి, ఈ చెట్టు కూడా చూసారు, ఇదంతా పండిపోయింది మొత్తం. చెట్టు మొత్తానికి కాయలు దీనికి అయితే ఎక్కువ వస్తాయి.
ఈ కాయలు అయితే మరీ బాగుంటున్నాయండి, చూసారా ఇవి లైన్ల కిందండి. కోస్తుంటేనే రాలిపోతున్నాయి అనమాట, అంత బాగా పండిపోయినాయి కాయలు అయితేనే. ఇలా 2-3 మొక్కలు ఉంటే సరిపోద్దండి మనకి, మన ఇంటికి వచ్చకైతే సరిపోతాయి అనమాట, అంత బాగా కాస్తాయి ఈ కాయలు. ఈ ధర్మపుల్ బాక్స్లో వేసిన చెట్టు కూడా బాగానే కాస్తుందండి మనకి.